మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, టుడే 20 అనే పేరుతోటి ప్రతిరోజు కూడా మనం ఒక 20 తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి యొక్క సమాధానములను రివిజన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. సంప్రదాయ సాహిత్యం శ్రీవాద దృక్పథం అనే విమర్శా గ్రంథం రాసింది ఎవరు? కాత్యాయని విద్మహే. సంప్రదాయ సాహిత్యం శ్రీవాద దృక్పథం అనే విమర్శా గ్రంథం రాసింది కాత్యాయని విద్మహే. కథలబడి కథా సాహిత్య అలంకార శాస్త్రం అనే రచన ఎవరిది? బిఎస్ రాములుది. కథలబడి కథా సాహిత్య అలంకార శాస్త్రం అనే రచన బిఎస్ రాములుది. కొలువు, ఇరుసు, తెలంగాణ సందర్భాలు, తెలంగాణ తోవలు అనే గ్రంథాలు వ్రాసింది ఎవరు? కాసుల ప్రతాపరెడ్డి. కొలువు, ఇరుసు, తెలంగాణ సందర్భాలు, తెలంగాణ తోవలు అనే గ్రంథాలు వ్రాసింది కాసుల ప్రతాపరెడ్డి. తెలుగులో లేఖా సాహిత్యంను రాసింది ఎవరు? సిహెచ్ సీతాలక్ష్మి. తెలుగులో లేఖా సాహిత్యమును వ్రాసింది సిహెచ్ సీతాలక్ష్మి. యజ్ఞంతో 9 కథలు వ్రాసింది ఎవరు? కాళీపట్నం రామారావు. యజ్ఞంతో 9 కథలు వ్రాసింది కాళీపట్నం రామారావు. కూచిపూడి భాగవతం ప్రదర్శనలకు మూల పురుషుడు ఎవరు? సిద్ధేంద్ర యోగి. కూచిపూడి భాగవతం ప్రదర్శనలకు మూల పురుషుడు సిద్ధేంద్ర యోగి. అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు అను గ్రంథానికి సంపాదకులు ఎవరు? పేర్వారం జగన్నాథం. అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు అను గ్రంథానికి సంపాదకులు పేర్వారం జగన్నాథం. ఆంధ్రాక్షర సంస్కారము అను వ్యాసం వ్రాసింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్రాక్షర సంస్కారము అను వ్యాసం వ్రాసింది సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ ముస్లిం సాహిత్యానికి సంబంధించిన సింగిడి అను గ్రంథాన్ని వెలువరించింది ఎవరు? సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబా. తెలంగాణ ముస్లిం సాహిత్యానికి సంబంధించిన సింగిడి అను గ్రంథాన్ని వెలువరించింది సంగిశెట్టి శ్రీనివాస్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి మరియు స్కైబాబా. ఈ తెలంగాణ కోటి యుద్ధాల వీణ అనే విమర్శా గ్రంథం రాసింది ఎవరు? దాశరథి రంగాచార్య. ఈ తెలంగాణ కోటి యుద్ధాల వీణ అనే విమర్శా గ్రంథం రాసింది దాశరథి రంగాచార్య. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది దాశరథి కృష్ణమాచార్య. నిలువెత్తు తెలుగు సంతకం సినారే వ్యక్తిత్వం అనే గ్రంథం రాసింది ఎవరు? ఎన్ గోపి. నిలువెత్తు తెలుగు సంతకం సినారే వ్యక్తిత్వం అను గ్రంథమును రాసింది నానీల నాన్నగా పేరు పొందినటువంటి ఎన్ గోపి. రైతు రామాయణం వ్రాసింది ఎవరు? వానమామలై జగన్నాథాచార్యులు. రైతు రామాయణంను వ్రాసింది వానమామలై జగన్నాథాచార్యులు. సారస్వత వివేచన అను విమర్శా గ్రంథం వ్రాసింది ఎవరు? రాచమల్లు రామచంద్రారెడ్డి. వీరినే రారా అని చెప్పి పిలుస్తారు. సారస్వత వివేచన అను విమర్శా గ్రంథమును వ్రాసింది ఎవరు? రాచమల్లు రామచంద్రారెడ్డి. కచట తపలు, బాగు బాగు అను హాస్య నాటకాలు రాసింది ఎవరు? బమిడిపాటి కామేశ్వరరావు. కచట తపలు, బాగు బాగు అను హాస్య నాటకాలు రాసింది బమిడిపాటి కామేశ్వరరావు. ఆంధ్రనాయక శతకం వ్రాసింది ఎవరు? కాసుల పురుషోత్తమ కవి. ఆంధ్రనాయక శతకం వ్రాసింది కాసుల పురుషోత్తమ కవి. ఆంధ్రనాయక శతకం అనునది ఒక వ్యాజస్తుతి శతకం. ఉర్దూలో షాద్ కవిత్వం వ్రాసింది ఎవరు? కాళోజీ రామేశ్వరరావు. కాళోజీ నారాయణరావు గారి అన్న అయిన కాళోజీ రామేశ్వరరావు గారు ఉర్దూలో షాద్ కవిత్వం రాశారు.
కాళోజీ రామేశ్వరరావు గారి కలం పేరు షాద్. పారసీ పదాలను ఎక్కువగా వాడిన ప్రాచీన కవి ఎవరు? కవి సార్వభౌముడు శ్రీనాథుడు. చేరా శతమానంను వ్రాసింది ఎవరు? కోవెల సంపత్ కుమారాచార్య. చేరా శతమానంను వ్రాసింది కోవెల సంపత్ కుమారాచార్య. శివాభిసారిక అను విలక్షణ కావ్యం వ్రాసింది ఎవరు? కోవెల సుప్రసన్నాచార్య. కోవెల సుప్రసన్నాచార్య రాసిన విలక్షణ కావ్యం ఏమిటి అంటే శివాభిసారిక. శివాభిసారిక అను విలక్షణ కావ్యమును రాసింది కోవెల సుప్రసన్నాచార్య. సమకాలీన స్పృహతో త్రిపదలు రాసిన కవి ఎవరు? కూరెళ్ల విఠలాచార్య. సమకాలీన స్పృహతో త్రిపదలు రాసిన కవి కూరెళ్ల విఠలాచార్య. నాణీలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయి? వార్తాపత్రికలో ప్రచురించబడ్డాయి. ఎన్ గోపి రాసిన నాణీలు మొదట వార్తాపత్రికలో ప్రచురించబడ్డాయి. వాని ఉదరం ఎప్పుడు చూసినా నిండి నిండని తెలంగాణపు చెరువులా కనిపిస్తుంది అన్న కవి ఎవరు? టి కృష్ణమూర్తి యాదవ్. వాని ఉదరం ఎప్పుడు చూసినా నిండి నిండని తెలంగాణపు చెరువులా కనిపిస్తుంది అన్న కవి టి కృష్ణమూర్తి యాదవ్. వీరు శబ్నం, తొక్కుడు బండ వంటి కవితా సంపుటాలను కూడా రాయడం జరిగింది. ఓకే మిత్రులారా, ధన్యవాదములు.